సదస్సు కూడా చాలా అద్భుతంగా నిరుద్యోగులు కూడా చాలా వేల సంఖ్యలో కూడా వస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అంటే నిరుద్యోగులను మభ్యపెట్టి ఆ రోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న సందర్భం మనం చూసామన్నమాట. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ దీన్ని కేవలం రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంది. నిరుద్యోగులను ఓవైపు నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు ఇస్తుంటే కూడా వద్దంటున్నారు ఇంకా నిరుద్యోగులు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దాని ఎట్లా చూస్తారు? ఇది హాస్యాస్పదమైనటువంటి విషయము. ముఖ్యంగా యువతకు తెలుసు, యువత ఈరోజు చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయారు. వాళ్ళకి అన్ని ఎక్కడ నోటిఫికేషన్లు వస్తున్నాయి, మన గతంలో లెక్క పేపర్ల మీద లేదు. ఇప్పుడు ప్రతి నోటిఫికేషన్ కూడా ఆన్లైన్ సిస్టంలోకి వచ్చేసేసి, సో ఆన్లైన్ సిస్టమ్ వచ్చినాక కూడా ఇంకా యువతను మభ్యపెట్టాలంటని చెప్పంటే అది హాస్యాస్పదమైనటువంటి విషయం. ముఖ్యంగా ఇప్పుడు మనం ఫీజు రియంబర్స్మెంట్ చూసుకుందాం. 12,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. అంటే రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ₹1 కూడా ఎక్కడ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. దానికి మరి రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండో అర్థం కాదు. యువతను మరి ముసలి వాళ్ళు అనుకుంటున్నాడా అంటే, జనరల్గా వాడుక భాషలో ముదిమాత తప్పిర్రు అని అంటారు. కొంత ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత మతి స్థిమితం కానీ అల్జీమర్స్ కానీ వస్తాయి కదా, యువతకు అట్లాంటి అవకాశాలు లేవు. యువత చాలా ఫాస్ట్ అయింది. ఇప్పుడు నువ్వు ఎక్కడ కూడా రూపాయి ఇవ్వలేవు ఇంతవరకు. నీవు ఇచ్చిన ఏ హామీ కూడా నువ్వు నెరవేర్చలేదు ఇంతవరకు. ఎల్బీ స్టేడియంలో బేషరతుగా మేము ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత పత్రాలను వారి చేతికి అందించామని చెప్పేసి కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడర్ ఈరోజు చెప్తున్నారు. కానీ మీరు ఇలా చెప్తున్నారు అంటే దేని పరిగణలోకి తీసుకోవాలి? దాన్ని బూటక పత్రాలు అని చెప్పి మేము చెప్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు వీళ్ళు ఉద్యోగస్తులు నాకు వచ్చింది అని చూపించలేదు ఎక్కడ. వీళ్ళు ఏదో మీటింగ్ ఏర్పాటు చేసి మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి గతంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగ పత్రాలను కూడా వీళ్ళు చూపించి ఇవి మేమే ఇచ్చినామనడం కూడా ఇంకా ఇది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటే పిట్టల దొర పరిపాలన ఉన్నది. చెర్ల నీళ్ళు అదేమంటారు, తోముల మంట పెట్టి చెర్ల బియ్యం పోసి నేను అందరికి పెట్టినా అంటే రైతులు చెరువు కట్ట మీద కూర్చొని మందులు తాగే పరిస్థితి ఉన్నది. కాళేశ్వరం వరకు వస్తేనేమో మేడిగడ్డ కుంగిపోయిందని చెప్తున్నాడు. అంటే ఇంకో విషయం చూస్తున్నాము, కారు రావాలి సారు రావాలి అని చెప్పేసి కూడా అంటున్నారు విద్యార్థులు కానీ ఇటు మహిళా లోకం కానీ చాలా మంది బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. కానీ సారు రాడు, కారు షెడ్డుకోయింది, కారు పరిమితం అయిపోయింది, సారు ఫామ్ హౌస్ అంకితం అయిపోయింది అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బల్మూర్ వెంకట్ గారు కూడా ఈ రోజు ఒక ఉద్యోగాల జాతర అని చెప్పేసి కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఎలా చూస్తారు? బల్మూర్ వెంకట్కు ముఖ్యంగా బద్దలు బాసింగం అయితేనే కానీ అప్పుడు సంగతి తెలియదు బల్మూర్ వెంకట్కు. ఎందుకంటే ఉద్యోగాల జాతర అంటానంటే ఏదో జాతరలు వచ్చి దుకాణాలు పెట్టి పండుగ చేసినట్టు కాదు. అది ఉద్యోగాలు ఇస్తున్నారా ఇస్తలేరా అనే సంగతి తెలిస్తే కానీ అప్పుడు తెలుస్తుంది. కానీ ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటారంటే మొదలు ఈపులు వాయాలి, ఈపులు వాస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు జాతర అంటే ఏంది అనే సంగతి. రైట్. ఇప్పుడు నిరుద్యోగులు కూడా చాలా మంది పక్షాన బల్మూర్ వెంకట్ గారు కానీ తర్వాత అద్దంకి దయాకర్ గారు కానీ మేము పోరాడతాము, మాకు ఒక పదవులు వస్తే మేము పోరాడతామంటే వచ్చారు. ఈ రోజు ఎమ్మెల్సీగా వాళ్ళిద్దరు కొనసాగుతున్నారు. అయినా కూడా నిరుద్యోగుల పక్షాన మేము పోరాడుతుంటే కూడా వీళ్ళు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పేసి కూడా ప్రతి వేదికగా ప్రతి ప్రెస్ మీట్ లో అంటున్నారు. అద్దంకి దయాకర్ ఒరిజినల్ గా ఒక చదువుకున్న వ్యక్తి, ఒక సాంఘిక శాఖకు సంబంధించినటువంటి వ్యక్తి. వాళ్ళ గురించి ఏమన్నా ఆలోచన చేస్తున్నాడా? ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి పాలనలో ఏముందంటే తిట్ల దండకమే తప్పిస్తే మేము ఏం చేస్తున్నాం అనే విధానంలో లేరు వాళ్ళు. అద్దంకి దయాకర్ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడతలేడు. ఆయన చాలా వల్గర్గా మాట్లాడుతున్నాడు. ఒక మనిషి ఎమ్మెల్సీ అయిన తర్వాత ఏ రకంగా మాట్లాడాలనేది కూడా ఉంచుకోవాలి. చాలా మటుకు విమర్శలు కూడా మరి బూతు పదజాలం ఉపయోగించుకుంటూ మాట్లాడడం అద్దంకి దయాకర్కు మరి అది సరితూగనటువంటి విషయం అది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ అయినప్పుడు కూడా చాలామంది ఆయన వర్గీయులు కూడా ఎంతోమంది అరే మనకు ఒక మన వర్గీయుడు వచ్చిండు మనకి ఏదో చేస్తాడు అనుకున్నారు. కానీ ఆయన ఎలాంటి ఇది కాకుండా మరి ఎమ్మెల్సీ సీట్ మీద ఎక్కిన తర్వాత కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే మొత్తం రేవంత్ రెడ్డి కొంత వాడుకుంటూ ఈ జాతరలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే జాతర అనేది ఎట్లుంటుంది? పండుగ వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈరోజు పండుగ వాతావరణం లేదు, వాళ్ళ కడుపు కాలుతున్నది. కాబట్టి ఈ క్రౌడ్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఈ సరూర్ స్టేడియం సరిపోతలేదు. అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చి వీళ్ళందరినీ తీసుకొచ్చిండ్రు అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. డబ్బులు ఇస్తే వచ్చే జనం యువత కాదు, యువత రాదు. మామూలుగా వేరే లేడీస్ వస్తారు, వీళ్ళందరూ వస్తారు. కానీ ఒక్క పిలుపుతోని ఇంతమంది రావడం అనేది డబ్బులు ఇస్తే వచ్చిండ్రు, ఇవన్నీ అపోజిట్ పార్టీలు చేస్తున్నటువంటి నింద మోపడం ఇదంతా. కాకపోతే ఈరోజు బాగా నిరుద్యోగులు కానీ నువ్వు ఏ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఏ ఇది కూడా నువ్వు నిర్వర్తించలేదు.
రైట్. ఎట్టి పరిస్థితుల్లో. ఈ సభ ఉద్దేశించి చాలా మంది ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గట్టిగా బలోపేతం చేయడానికే ఇది ఒక సభ పెట్టారు అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వైపే నిరుద్యోగుల వైపు ఒక వార్ వన్ సైడ్ అయిపోయే సూచన కూడా ఉంది అని చెప్పేసి కూడా కొన్ని సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి. దాన్ని ఎలా చూస్తారు? 100% ఇది యువత టీఆర్ఎస్ వైపే చూస్తున్నది. ఉద్యోగాలే కాకుండా బిజినెస్ పరంగా కూడా కాంగ్రెస్ వచ్చినాక మొత్తం పడిపోయింది. మీరు చూస్తున్నారు రియల్ ఎస్టేట్ కానీ ఇంకా వేరే బిజినెస్ కానీ అన్ని ఈ మనము ఒక మంచి రూట్లో పోయే టీఆర్ఎస్ మన తెలంగాణని మళ్ళీ పూర్తిగా వెనకకి తీసుకొచ్చిన సందర్భాలు కనిపిస్తున్నాయి మన తెలంగాణలో. ఇది ఒకటే కాదు, అన్ని విధాలుగా ఫెయిల్. ఇప్పుడు మన యువత కూడా ఏ మంత్రి ఎవరు అనేది కూడా తెలియని పరిస్థితి మన దగ్గర తెలంగాణలో. ఎవరు హోమ్ మినిస్టరు, ఎవరు రవాణా శాఖ మంత్రి, ఎవరు ఎన్నో ఉంటాయి కదా, శాఖలు ఎన్నో ఉంటాయి. ఎవరికి అడిగినా ఎవరు ఏ మంత్రి కూడా తెలియదు. ఏమున్నా ఆయన ఒక్కరే ముందల రావడం జరుగుతున్నది. అట్లా యువతకైతే ఈ సమయంలో అయితే చాలా వెనుకబడిపోతున్నారు యువతకైనా ఏం చేసేది ఏం లేదు. అదే టీఆర్ఎస్ రాబోతున్నది నెక్స్ట్. ఇంకా ఇన్ని సంవత్సరాలలో చేసింది ఏం లేదు, ఇంకా 2 సంవత్సరాలలో కూడా చేసేది ఏం లేదు. 100% నెక్స్ట్ వచ్చేది టీఆర్ఎస్. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.